హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమలు స్పెషల్. బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అదే మన హైదరాబాద్లో రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన రామానుజాచార్యుల వారి ఆశ్రమము, ఆ మందిరంలో విశిష్టతలు, తర్వాత అందులో 108 దేవతల ప్రతిష్టాపన అవన్నీ కూడా జరుగుతున్నాయండి. నేను అది చూడటానికని, మీకు వీడియో షూట్ చేయడానికని వచ్చాను. సో ఇక్కడ ఏమేమి విశిష్టతలు ఉన్నాయి, ఎంత ఈ గొప్ప ఇంత సెక్యూరిటీతో చాలా బాగా చేస్తున్నారు. సో అదంతా కూడా నేను మీకు వీడియో షూట్లో చూపిస్తాను. సో ఈ వీడియోని మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని స్కిప్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? లెట్స్ గో టు ద వీడియో. సో ఇది ఎంట్రన్స్లోకి వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా, అక్కడ ఒక పెద్ద ఆర్చి కనిపిస్తుంది కదా మీకు. సో ఆర్చిలోకి వెళ్ళిపోదాము. సో ఫుల్ సెక్యూరిటీతో చాలా బాగుంది. చాలామంది కూడా వచ్చి చూస్తున్నారు. నేను చూపిస్తున్నాను, లాంగ్ షాట్లో రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, సో బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మొత్తం ఎంత బాగా దీన్ని కట్టారు, దీని యొక్క విశిష్టతలు అన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్. ఓకే, సో ఎంటర్ అయిపోయామండి. ఇక్కడే చూస్తారు కదా, చాలామంది ఉన్నారు. ఇది ఎంట్రన్స్ అన్నమాట. హాయ్ అండి. సో ఫైనల్గా మనము వచ్చేసామన్నమాట. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజ స్ఫూర్తి కేంద్రానికి మనం ఇచ్చేసామన్నమాట. నవ విశిష్టతలు ఉన్నాయంట ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. సమతామూర్తికి 216 అడుగుల విగ్రహాన్ని చేశారండి. ఇక్కడ ఒక ప్రత్యేకత, అన్నీ కూడా 9 వచ్చేలాగా ఇక్కడ బాగా నిర్మించారు. సో అదన్నా కూడా చిన్న జీయర్ స్వామి గారి అనుగ్రహంతో ఇవన్నీ చేశారంట. సో ఆ విశిష్టతలు, అందులో ఏమేమి ఉన్నాయి, ఎంత ప్రాధాన్యత ఉంది, 100 ఏళ్ల నాటి అద్భుత చరిత్రలు కూడా ఇందులోనే అమర్చారంట. సో అవన్నీ కూడా మనం చూసేద్దాం, పదండి. సో మనం ఎంట్రన్స్లోకి వచ్చామన్నమాట. ఇదే గేట్ ఏ ఎంట్రన్స్. సో నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను. మీకు మొత్తం ఎలా ఉంది ఏంటనేది. సో గేట్ ఏలోకండి ఎంట్రన్స్లో ఇదే అనమాట మనం ఎంట్రన్స్కి వెళ్ళాల్సిన రూటు. రండి మొత్తం చూసేద్దాము. సో ఓవరాల్గా ఒకసారి టెంపుల్ వ్యూ అంతా ఒకసారి చూసేద్దాం, పదండి. చూసారు కదా, ఇక్కడంతా కూడా కార్ పార్కింగ్ అని, పెద్ద పెద్ద విఐపీస్ కని స్పెషల్గా కూడా పెట్టారు. ఇదంతా చాలా పెద్ద ప్లేస్తో మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వేలోంచే మనం ఎంటర్ అవ్వాలి. గేట్ ఏ చూస్తున్నారు కదా. అండి ఇక్కడ ప్రతిరోజు 18 నిమిషాలు లేజర్ షో కూడా జరుగుతుందంటండి, ఈవినింగ్ పూట. సో ఇదంతా ఎంట్రన్స్లోకి మనం వెళ్ళాలండి. సో నిన్ననే ఓపెన్ చేశారు కాబట్టి కొంచెం జనం ఎక్కువగానే ఉన్నారు. అయితే లైన్లో వెళ్ళాలి. చూసారు కదా, ఈ శిల్పాలు కానీ అవి చాలా బాగా 100 ఏళ్ల నాటి అద్భుత లోకానికి మనం అయితే వెళ్ళిన ఫీలింగ్ 100% వస్తుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అవన్నీ కూడా నేను మీతో ఇప్పుడు చూపిస్తాను మీకు. చాలా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. శిల్పకళలో అయితే ఇందులో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అందుకే ఇన్ని సంవత్సరాలు పట్టింది అనుకుంటా. ఇంత బాగా చూసారు కదా, ఈ ఏనుగులు కానీ అసలు ఎంత వైకుంఠం, ఎంత అందంగా తీర్చిదిద్దారు. సో ఇదన్నమాట ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ కూడా చూసారు కదా, ఒక గేట్ 3 అని టోటల్ 7-8 గేట్స్ ఉన్నాయండి. ఒక్కొక్క గేట్ నుంచి కూడా మనకి ఒక్కొక్క డిఫరెంట్గానే దేవుడు మనకి వ్యూ తెలుస్తుంది అన్ని గేట్లలోంచి. సో ఇదే ఎంట్రన్స్ దగ్గర అందరూ చూస్తున్నారు కదా. సో ఇదంతా క్యూ అనమాట. మేము కూడా క్యూలోనే వెళ్ళాము. సో చాలా సెక్యూరిటీతో సో ఎంట్రన్స్లోకి వచ్చేసాము. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ నుంచి ఎక్కడ ఒక 5-6 కిలోమీటర్స్ వరకు కూడా మనకి స్టాట్యూ కనిపిస్తుందండి. మేమైతే కారులోంచి లాంగ్ షాట్ నుంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది. అంత బాగా డిజైన్ చేశారనమాట. సో ఈ సమతామూర్తి టెంపుల్ విశిష్టతలు చాలా చాలా ఉన్నాయి. నేను మీకు ఒక్కొక్కటిగా ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి. ఒక్కొక్కటిగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రామానుజ స్ఫూర్తి కేంద్రం అంటే నవ విశిష్టతలు కలిగినట్టుగా, నవ విశిష్టతలు ఉండాలన్నట్టుగా
ప్రకారించారనమాట. ఇవి ఎలా అంటే ఆ మూర్తి యొక్క ఫౌంటైన్ చూసారు కదా, ఫస్ట్ ఫౌంటైన్ కూడా 25 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఫౌంటైన్ నిర్మించారండి. ఇది 9 కమలాలు విచ్చుకుంటున్నట్టు, భగవంతుని యొక్క అభిషేకం లాగా వస్తున్నట్టు అందులోంచి వస్తాయి. తర్వాత ఈ ఫౌంటైన్ దగ్గర 8 రకాల జీవరాశులు నీటిని విరజమ్ముతున్నట్టుగా భగవంతుడికి అభిషేకంలా అనిపిస్తుంది. రామానుజ విగ్రహానికి అభిషేకం చేసినట్టు మనకి కనిపిస్తుందంట. ఫిబ్రవరి 13న రాష్ట్రపతి తొలి దర్శనంలో దీనిని ప్రారంభిస్తారు, గర్భగుడిని. ప్రధాని మోదీ గారు కూడా వచ్చి దీన్ని ప్రారంభించారు. ఇంకా 9 రాష్ట్రాల ప్రముఖుల ముఖ్యమంత్రులు దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ అద్భుతాన్ని చూడటానికని వస్తున్నారండి. అసలు చాలా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు మనం చూడాల్సిన ప్లేస్ అని చెప్పచ్చు. సో మనం ఇలా లైన్లోంచి వెళ్తుంటే మన సైడ్ నుంచి స్టెప్స్ నుంచి కూడా మనకి రామానుజాచార్యుల వారి స్టాట్యూ కనిపిస్తుంది. సో ఈ లైన్లోంచే మనం పైకి వెళ్ళాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది మనం వెళ్ళే మార్గం అన్నమాట. ఈ లైన్లోంచి ఈ స్టెప్స్లోంచి మనం పైకి స్టాట్యూ చూడటానికని వెళ్ళాలి. సో ఓవరాల్గా ఒకసారి చూడండి, రౌండ్గా మొత్తము మనకి చెట్లతో చాలా ఎంత ప్లెజెంట్గా ఉందో మీరే చూడండి. ఇంకా 2 లక్షల మొక్కలు కూడా ఈ ఉద్యానవనాన్ని నిర్మిస్తున్నారు. ఎంత బాగుందో చూడండి. ఇంకా చాలా కన్స్ట్రక్షన్లో ఉంది. మనకి ఇప్పుడు చూస్తే మనకు 2 కళ్ళు సరిపోవండి. ఆ పువ్వులు కానీ, ఆ ఉద్యానవనము చుట్టూతా 108 దేవతల యొక్క ఆలయాలు చాలా చాలా అందంగా నిర్మించారు. చాలా చాలా ఈ ఉద్యానవనం ఎంత ప్లెజెంట్గా ఉందో చూడండి. ప్రపంచంలో కూర్చున్న విగ్రహం ఇదే అండి. అత్యంత పెద్దదిగా మన రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని నిర్మించారు. సో ఇదంతా కూడా పూలతో ఉద్యానవనము. ఇలా మనం వెళ్తున్నాం అనమాట. నేను లైన్లో ఉండి మీకు మొత్తం షూట్ చేసి చూపిస్తున్నాను. టెంపుల్ మొత్తం విజిట్ చూస్తారు కదా. మనం ఇలా లైన్లో తిరుపతి వెళ్తున్నట్టుగా కొంచెం స్టెప్స్ త్రూ మనం వెళ్తూ ఉండాలన్నమాట. ఈ దారి మార్గంలో చుట్టూతా మనకి అన్ని విగ్రహాలతో ఉంటాయి. సో ఫైనల్గా నేను రీచ్ అయిపోయానండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చూస్తున్నారు కదా స్టాట్యూ ఎంత బాగుందో, గోల్డెన్ రామానుజాచార్యుల వారి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చాలా అద్భుతంగా నిర్మించారు. బంగారు విగ్రహం అండి. దీనినే మన మోదీ గారు వచ్చి దీన్ని ప్రారంభించారనమాట. సో చాలా చాలా బాగుంది కదా. ఈరోజే ఓపెనింగ్ అని మేము వచ్చాము. స్టాట్యూని చూసి అయితే ఇది చైనా నుంచి తీసుకొచ్చారంటండి. 18 భాగాలు తీసుకొచ్చారు. సో కూడితే 9 వస్తుంది. 18 ముచ్చింతల్లో సమతా శోభ వెలిగిపోతుందనే చెప్పాలి. 216 అడుగుల విగ్రహం దగ్గరికి నేను రీచ్ అయిపోయాను. చాలా పెద్దదిగా అందరూ ఫొటోస్ దిగుతూ చాలా చాలా బాగుందండి. మనకి కన్నులు పండుగగా ఉంటుంది. అందరూ ఇక్కడ ఫొటోస్ దిగుతూ చూసారు కదా. ఈ ఏనుగుల ఆకృతి కానీ అన్నీ చాలా బాగా డిజైన్ చేశారు. సో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా సరిపోవట్లేదు, అంత ఉంది ఇక్కడ. మనకి పైనుంచి కనిపిస్తుందండి 108 దివ్య క్షేత్రాల వైభవం, దివ్య తిరుపతులను దర్శించుకునే ఆకృతితో ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రధాన మందిరాలు, గర్భగుడిని చేసినవన్నీ కూడా ఇక్కడే మనకి కొలువై ఉంటాయి. అన్ని టెంపుల్స్ 108 భగవంతుల్ని ఇక్కడ హోమాలు చేసి ప్రతిష్ఠిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఒక్కొక్క గుడిగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క గుడిని కూడా నిర్మించారు. గుడి చుట్టూతా 108 దివ్య క్షేత్రాలను నిర్మించారు.
ఇక్కడ నుంచే మనకు అన్నీ కనిపిస్తున్నాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా కట్టారో. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, బద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, కుంభకోణం లాంటి ఇక్కడ ఇన్ని ఆలయాల్ని నిర్మించారు. చాలా చాలా బాగుందండి. వీటి మధ్యలో 468 స్తంభాలు ఉండేలా ఒక భవనాన్ని కూడా నిర్మించారు. చోళ, విజయ, కాకతీయ సామ్రాజ్యాల శిల్పకళ వైభవం అంతా ఇక్కడ కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చోళ రాజ్యము, కాకతీయ రాజ్యం లాంటి ఒక శిల్పకళ అంతా ఇక్కడ మనకి కనిపిస్తుంది. శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి తలపెట్టిన వైభవం ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారు కదా. ఇక్కడ ప్రతిరోజు 18 నిమిషాలు లేజర్ షో కూడా జరుగుతుందండి ఈ ఫౌంటైన్లో. వాటర్ ఫౌంటైన్ చూస్తున్నారు కదండి, ఇది 25 కోట్లు పెట్టి నిర్మించారు. 8 పద్మాలతో ప్రతి సాయంత్రం కూడా ఇక్కడ అభిషేకం చేసినట్టుగా రామాంజనాచార్యుల వారికి కనిపిస్తుందంట. సో ఆ విగ్రహానికి అన్ని కలర్స్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంటుంది. సో ఇది ఒక సైడ్ నుంచి చూస్తున్నారు కదా ఎంత బాగుందో విగ్రహం. ఇలా వస్తూ సైడ్కి వచ్చేసిన తర్వాత ఇది ఒక క్యాంటీన్ లాగా, అంటే ఒక అన్నదాన సత్రం లాగా కూడా ఇక్కడ ఒకటి పెద్ద హాల్ ఉందండి. సో ఫ్యూచర్లో ఇక్కడ అంతా మనం సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి మేబీ పెట్టుంటారు. సో చాలా పెద్ద హాల్ అనమాట. ఇక్కడే అన్నదానాలు, ఏదైనా పూజలు నిర్వహించాలన్నా, ఫంక్షన్స్ చేయాలన్నా ఒక పెద్ద హాల్ కట్టారు. చాలామంది రిలాక్స్ అవ్వడానికి చైర్స్ అవి కూడా వేసుకొని పెద్దవాళ్ళందరూ కూర్చున్నారు. చూస్తున్నారు కదా ఇక్కడ చైర్స్ లైక్ ఒక ఎన్విరాన్మెంట్ని ఇక్కడ క్రియేట్ చేశారన్నమాట, రెస్ట్ రూమ్ లాగా. ఓవరాల్గా టెంపుల్ వ్యూ అండి ఇది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇక్కడ 13 రోజులు కూడా చాలా బాగా కార్యక్రమాలు ఉంటాయి. మన ప్రధాని మోదీ, అన్ని ముఖ్యమంత్రులు చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ దీప్తి టీవీ9 యాంకర్ దీప్తితో షూటింగ్ జరుగుతోందండి. తనని కూడా మీట్ అయ్యాను. చూడండి ఇక్కడ నా ఛానల్ ఉందని చెప్పాను. సో తనతో మాట్లాడాను. అక్కడ షూటింగ్ జరుగుతుందన్నమాట. టీవీ9 వాళ్ళు న్యూస్ని చెప్పడానికని షూటింగ్ చూశాను. చూస్తున్నారు కదా ఇది టెంపుల్ ఎగ్జిట్ దగ్గర ఇది వ్యూ అనమాట. ఇదంతా మనం ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అమలు స్పెషల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.